ఎడిటింగ్ అంటే అంత కష్టం అనుకుంటున్నారా? టైం ఎక్కువ పడుతుందని ఫీల్ అవుతున్నారా? ఈ వీడియోలో నేను మీకు జస్ట్ 10 minutes లో ప్రొఫెషనల్ డిజైన్స్ ని ఎలా క్రియేట్ చేయాలో చూపిస్తాను. హై గాయస్, నేను అజయ్ అండ్ మీరు చూస్తున్నారు ది ఎక్స్పర్ట్ గా యూట్యూబ్ ఛానల్. ఈ రోజు మనం ఎక్స్ప్లోర్ చేయబోయేది అడోబీ ఎక్స్ప్రెస్. ఇది ఒక క్లౌడ్ బేస్డ్ డిజైన్ టూల్. దీంతో మీరు ఈజీగా సోషల్ మీడియా పోస్టులు కానీ, వీడియోస్ కానీ, లోగోస్ కానీ క్రియేట్ అయితే చేసుకోవచ్చు. వై అడోబ్ ఎక్స్ప్రెస్? మీరు బిగినర్ అయినా, కాంటెంట్ క్రియేటర్ అయినా, అడోబ్ ఎక్స్ప్రెస్ ఫాస్ట్ కంటెంట్ క్రియేషన్ కి చాలా యూస్ఫుల్ అవుతుంది. ఎస్పెషల్లీ జనరేటివ్ ఏఐ ఫీచర్స్ వల్ల మీ వర్క్ ఫ్లో అనేది చాలా ఫాస్ట్ అవుతుంది. ఇందులో మనం ఫస్ట్ ఫీచర్ గురించి తెలుసుకున్నట్లయితే టెక్స్ట్ టు ఇమేజ్ అన్నమాట. ఎస్, మీరు టెక్స్ట్ నుంచి ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. ఇందులో మనకి నానో బనానా ఇంటిగ్రేట్ అయితే వస్తుందన్నమాట. మీరు జస్ట్ ఒక ప్రాంప్ట్ ని ఎంటర్ చేస్తే చాలు, మీరు అనుకున్న ఇమేజ్ అయితే జనరేట్ చేసుకోవచ్చు. దీని గురించి ఫుల్ గా అయితే తెలుసుకుందాం. గైస్, డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ని ఓపెన్ చేస్తే మీకు ఈ విధంగా అయితే చూపిస్తూ ఉంటుంది. సో ఇదే మనకి అడోబ్ ఎక్స్ప్రెస్ యొక్క ఇంటర్ఫేస్ అనమాట. చాలా క్లీన్ గా ఉంటది, మనకి ఎవరికైనా చూడగానే అర్థమైపోతుంది. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ అనేవి ఇచ్చారనమాట. సో మీరు ఒక గ్రాఫిక్ డిజైనర్ అయినా, లేదంటే ఒక వీడియోని ఎడిటింగ్ చేసుకోవాలన్నా, బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకోవాలన్నా, ఏ ఫీచర్స్ ని యూజ్ చేసుకోవాలన్నా ఇది ఒక బెస్ట్ వెబ్సైట్ అని చెప్పాలి. ఇక్కడ మనం చూసినట్లయితే సెర్చ్ అని చెప్పి కనిపిస్తా ఉంది. అండ్ ఇక్కడ మనకి అసెట్స్ అనేవి ఇక్కడ నుంచి అప్లోడ్ చేసుకోవచ్చు. స్టార్ట్ న్యూ డిజైన్, ఎడిట్ ఫోటోస్, క్రియేట్ వీడియో, ఏ అసిస్టెంట్ అనమాట. సో అప్లోడ్ మీద క్లిక్ చేసి మన ఫుటేజ్ ఏమైనా ఉంటే ఇక్కడ అప్లోడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఒక ఫోటోని అయితే అక్కడ అప్లోడ్ చేస్తున్నాను చూడొచ్చు. ఇక్కడ మనకి ఎడిట్ ఒరిజినల్ ఇమేజ్, రిమూవ్ బ్యాక్గ్రౌండ్, యాడ్ టు ఏ న్యూ డిజైన్. సో ఈ విధంగా మనం ఇక్కడ నుంచి సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఎడిట్ మీద క్లిక్ చేసినప్పుడు నాకు ఇక్కడ చాలా ఆప్షన్స్ అనేవి చూపిస్తున్నాయి. సో ఇక్కడ మనకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఎరేజ్ ఉంది, రిమూవ్ ఆబ్జెక్ట్ కూడా ఉంది. సో మన ఆబ్జెక్ట్ ని కూడా రిమూవ్ చేసుకోవచ్చు. ఆటో ఎన్హాన్స్ ఉందన్నమాట. సో ఎన్హాన్స్ అయితే అవుతుంది మనకి ఇక్కడ. తర్వాత అడ్జస్ట్ ఉంది. ఇక్కడ నుంచి మనం లైట్ కానీ, కలర్ కానీ, డీటెయిల్స్ కానీ ఇక్కడ నుంచి మనం ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చూసారు కదా, కలర్స్ అనేవి ఇంక్రీజ్ చేస్తున్నాం, తగ్గిస్తున్నాం. సో హైలైట్స్ కూడా ఇంక్రీజ్ చేసుకోవచ్చు, తగ్గించుకోవచ్చు. బ్రైట్నెస్ కూడా, కాంట్రాస్ట్ ఉంది, చూసారు కదా. ఈ విధంగా మీరు ఎడిట్ కూడా చేసుకోవచ్చు. ఆ తర్వాత క్రాప్ అయితే ఉంది. ఇక్కడ నుంచి మీరు క్రాప్ కూడా చేసుకోవచ్చు అనమాట. సో ఆ తర్వాత మనకి ఇక్కడ పొజిషన్ ఉంది, కార్నర్స్ ఉంది, ఓపాసిటీ ఉంది. అండ్ యాడ్ కంటెంట్ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనకి మీడియా ఉంది, ఎలిమెంట్స్ ఉన్నాయి, షార్ట్స్ అండ్ గ్రిడ్స్, జనరేటివ్ ఏ కూడా ఉంది. జనరేటివ్ ఏ మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసాక ఇక్కడ మనకి చాలా ఇమేజెస్ అనేవి ఏ ద్వారా జనరేట్ చేసినవి అయితే ఉంటాయి అనమాట. ఇక్కడ కాబట్టి మన thumbnail కి అయితే ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే మన బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకొని వేరే బ్యాక్గ్రౌండ్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం జనరేట్ ఇమేజ్ అని చెప్పి కనిపిస్తుంది, దీని మీద క్లిక్ చేద్దాం. క్లిక్ చేసాక ఇక్కడ నేను వైట్ స్క్రీన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ విధంగా మీరు స్క్రీన్ కి అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు అడ్జస్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చూజ్ ఏ మోడల్ అని చెప్పి కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఫైర్ఫ్లై ఇమేజ్ 4 ఉంది, ఫైర్ఫ్లై ఇమేజ్ 5 అయితే ఉంది, తర్వాత జెమినీ నానో బనానా ప్రో అయితే ఉంది, నానో బనానా ఉంది, ఇమేజ్ 3 ఉంది, జీపీటీ ఇమేజ్ ఉంది, ఫ్లక్స్ ఉంది. సో ఇవన్నీ మనకి మోడల్స్ అనమాట. మనం ఎక్కువగా యూజ్ చేసే మోడల్ వచ్చేసరికి నానో బనానా ప్రో అనమాట. దీని మీద క్లిక్ చేసుకుని ఇక్కడ మనం ఏదైనా యాడ్ చేసాం అనుకోండి, ప్రాంప్ట్ ఇస్తే ఆ ప్రాంప్ట్ ప్రకారం ఇక్కడ మనకి యాడ్ చేస్తుంది అనమాట. లైక్ జనరేట్ అయితే చేస్తుంది. ఇక్కడ నేను ఏదైనా ఒక ప్రాంప్ట్ అయితే టైప్ చేస్తాను, లేదా కాపీ అయితే చేస్తాను, కాపీ పేస్ట్. సో నేను ఒక ప్రాంప్ట్ అయితే ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను. ఇక్కడ మన రిఫరెన్స్ ఇమేజ్ కిందకి ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో నేనైతే ఏం యాడ్ చేయట్లేదు, జనరేట్ అయితే చేస్తున్నాను. ఇక్కడ మనకి లోడింగ్ అయితే అవుతుంది, చూద్దాం ఇమేజ్ ని ఎలా జనరేట్ చేస్తుందో. సో చూసినట్లయితే మనకి ఇక్కడ ఫ్యూచరిస్టిక్ బ్యాక్గ్రౌండ్ అయితే యాడ్ చేసింది. సో దీన్ని మనం బ్యాక్గ్రౌండ్ కింద కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ లేయర్స్ మీద క్లిక్ చేసి ఇమేజ్ ని పైకి అయితే పంపిస్తున్నాను. సో ఇప్పుడు మనం ఇక్కడ ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసుకున్నాం. ఓకే, ఈ బ్యాక్గ్రౌండ్ కావాలంటే మనం రీజనరేట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఏదైనా ఆబ్జెక్ట్ ని మనం ఇక్కడ నుంచి డిస్క్రైబ్ చేయొచ్చు అనమాట. సో ఇక్కడైతే నేను డ్రా చేస్తున్నాను. ఈ ప్లేస్ లో నేను ఒక బుక్ అనేది యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. యాడ్ బుక్. ఇప్పుడు ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మనకైతే జనరేట్ అవుతుంది, చూద్దాం. ఓకే, ఇక్కడ మనకి రిజల్ట్స్ అనేవి వచ్చేసినాయి, చూసారు కదా. టోటల్ గా 3 అయితే జనరేట్ చేసింది. జనరేట్ మోర్ మీద క్లిక్ చేసి ఇంకా మనకు జనరేట్ కూడా అవుతుంది. ఇక్కడ మనకి బ్లర్ కూడా అయింది. సో డీటెయిల్స్ కూడా చాలా బాగున్నాయి. ఇంకొకటి నేను జనరేట్ చేయాలనుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి నేను యాడ్ ఏ కాఫీ కప్. ఇప్పుడు ఇన్సర్ట్ మీద క్లిక్ చేస్తున్నాను. ఓకే, ఇక్కడ మనకి యాడ్ అయితే చేసింది, చూసారు కదా ఎంత క్లీన్గా అయితే యాడ్ చేసిందో. ఇక్కడ మనకి రిజల్ట్స్ కూడా చూసుకోవచ్చు. సో ఇది అయితే బాగా సెట్ అయింది. సో ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్స్ అనేవి రెడీ చేసుకోవచ్చు. కావాలంటే ఇమేజెస్ ని కూడా జనరేట్ అనేది చేసుకోవచ్చు. లైక్ ఇక్కడ మీకు ఒక ఇమేజ్ అయితే జనరేట్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ నేను యాడ్ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను, సేమ్ సైజ్. ఇప్పుడు యాడ్ కంటెంట్ మీద క్లిక్ చేసి జనరేట్ ఇమేజ్. ఓకే, ఇప్పుడు మనం ఇక్కడ నానో బనానా ప్రోని సెలెక్ట్ చేసుకొని ఒక రిఫరెన్స్ ఇమేజ్ ని అయితే యాడ్ చేసుకుందాం. సో ఇమేజ్ ని అయితే యాడ్ చేస్తున్నా. ఇక్కడ మనకు నచ్చిన ప్రాంప్ట్ అనేది టైప్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ప్రాంప్ట్ అనేది టైప్ చేస్తున్నాను. ఇప్పుడు జనరేట్ మీద క్లిక్ చేద్దాం. గైస్, ఇక్కడ చెక్ చేసుకోవచ్చు, చాలా మంచిగా అయితే అవుట్పుట్ అనేది ఇచ్చింది. ఇక్కడ నుంచి కావాలంటే దీన్ని డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఇక్కడ నేను చేపించి ఫార్మాట్ లో డౌన్లోడ్ అయితే చేసుకుంటున్నాను. డన్. సో ఈ విధంగా మనం ఏ ఫీచర్స్ అయితే యూజ్ చేసుకోవచ్చు
సో మనం బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసుకున్నాం కదా, ఇప్పుడు మనం ఒక thumbnail అయితే క్రియేట్ చేద్దాం. మెయిన్గా ఇది thumbnails కి అయితే యూజ్ అవుతుంది. సో ఎవరైనా thumbnail చేసుకోవాలనుకుంటున్నారంటే దీన్ని యూజ్ చేసుకుని మీరు thumbnails కూడా క్రియేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఒక బ్యాక్గ్రౌండ్ అయితే రెడీ చేసుకున్నాం. ఇందులోనే మనకి సెకండ్ ఫీచర్ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేసుకోవచ్చు. జస్ట్ 1 క్లిక్ తో మన బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయొచ్చు. అదేనా ఇప్పుడు క్లియర్ గా చూద్దాం. సో బెస్ట్ పార్ట్ ఏంటంటే ఇది మనకి ఫ్రీ ఫీచర్ అనమాట. సో ఇది మనకు ఫ్రీగా అయితే అవైలబుల్ ఉంది అడోబ్ ఎక్స్ప్రెస్ లో. ఓకే గాయస్, ఇప్పుడు ఈ ఇమేజ్లో మనకి బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది కదా, ఆ బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేద్దాం. సో దీనికోసం నేను యూజ్ చేసేది రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. ఇది మనకు ఫ్రీ ఫీచర్. దీన్ని క్లిక్ చేయగానే మనకి స్టార్ట్ అయిపోతుంది వర్క్ అనేది. డన్. ఇక్కడ చూసారు కదా ఎంత పర్ఫెక్ట్ గా కట్ చేసిందో. మనకి హెయిర్ కూడా ఎక్కడ లాస్ అవ్వకుండా అయితే కట్ చేసింది. ఓకే, ఈ విధంగా మనం ఇమేజ్ ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవాలనుకుంటే సో డిలీట్ చేసి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్ అనేది యాడ్ చేసుకోవచ్చు. మీడియం మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ మనకి చాలా బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఉంటాయి. సో వీటిని అయితే మనం యాడ్ చేసుకోవచ్చు అనమాట బ్యాక్గ్రౌండ్స్ లో. ఇది పైకి అనర్థం. చూసారు కదా బ్యాక్గ్రౌండ్ మనం ఈ విధంగా యాడ్ చేసుకుంటున్నాం. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ ఫీచర్స్ అనేది చాలా మంచిగా అయితే యూజ్ అవుతుంది. సో మనకు కావాలంటే ఏదైనా ఆబ్జెక్ట్స్ కూడా రిమూవ్ అయితే చేసుకోవచ్చు. తర్వాతకి ఇన్సర్ట్ ఆబ్జెక్ట్స్ అనమాట. దీని గురించి ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. సెట్ బ్యాక్గ్రౌండ్, జనరేట్ సిమిలర్ అనమాట. సో ఈ విధంగా మనకి కొన్ని ఆప్షన్స్ అనేవి చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. ఇంకొక ఇమేజ్ కి బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేశాను. ఇక్కడ నుంచి మనకు నచ్చిన బ్యాక్గ్రౌండ్స్ అనేవి యాడ్ చేసుకోవచ్చు. ఈ రిమూవ్ బ్యాక్గ్రౌండ్ లోనే మనకి ఇది ఒక ఆప్షన్ కూడా చూడడానికి అయితే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా. సో మంచి మంచి బ్యాక్గ్రౌండ్స్ అనేవి ఇక్కడ మనకి చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. వీటిలో మీకు నచ్చింటి అయితే యాడ్ చేసుకోవచ్చు. ఇది కొద్దిగా సెట్ అయితే కనిపిస్తుంది. సో ఇంకొక ఇమేజ్ అయితే మనం ఇక్కడ నుంచి అప్లోడ్ అయితే చేసుకుందాం. ఓకే, రిమూవ్ చేసింది. దీనికి సెట్ అయ్యే బ్యాక్గ్రౌండ్స్ ఏమైనా ఉంటే మీరు ఇక్కడ నుంచి యాడ్ చేసుకోవచ్చు. ఓకే, ఇది నచ్చింది అనుకోండి, ఓపెన్ ఇన్ ఎడిటర్ లేదంటే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు. మాన్యువల్ ఎడిటింగ్ అయితే అస్సలు అవసరం లేదు. సూపర్ ఫాస్ట్ గా కంప్లీట్ అయితే చేస్తుంది. నెక్స్ట్ ఫీచర్ మనకి ఆటో రీసైజ్. ఆటో రీసైజ్ ఫీచర్ తో ఒక్క డిజైన్ ని డిఫరెంట్ ప్లాట్ఫామ్స్ కి అడ్జస్ట్ చేయొచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ అన్నిటికీ సపరేట్ సైజెస్ ఆటోమేటిక్లీ క్రియేట్ చేస్తుంది. ఇది చాలా టైం అనేది సేవ్ చేస్తుంది. ఒకసారి దీని గురించి పూర్తిగా తెలుసుకుందాం. రీసైజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ డిఫాల్ట్ గా యూట్యూబ్ thumbnail ఉంది, కస్టమ్ కూడా ఉంది. సో దీని మీద క్లిక్ చేసి మనం రీసైజ్ కూడా చేసుకోవచ్చు. ఇంకొకటి ఇక్కడ మనకు చాలా ఉంటాయి. ఇక్కడ బ్రౌజర్ లోకి వచ్చినట్లయితే సోషల్ మీడియాకి సంబంధించిన చాలా వరకు సైజెస్ అనేవి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు మనకి ఇది ఒక పోస్ట్ లా కావాలనుకోండి, సింపుల్ గా ఇన్స్టాగ్రామ్ పోర్ట్రేట్ పోస్ట్ మీద క్లిక్ చేసి డూప్లికేట్ అండ్ రీసైజ్. చూసారు కదా, ఈ విధంగా మనకి జనరేట్ అయితే చేస్తుంది. ఇప్పుడు దీని మీద క్లిక్ చేసుకుని ఇమేజ్ మనం పెద్ద చేసుకోవడమే. చూసారు కదా, ఈ విధంగా మనకి జనరేట్ అనేది చేసింది. ఇప్పుడు సింపుల్ గా మనం డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధంగా మనకి రీసైజ్ ఆప్షన్ అనేది యూజ్ అవుతుంది. సో thumbnail కావాలంటే thumbnail మీ ఇష్టం. ఇప్పుడు మీరు ఇక్కడ టెక్స్ట్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ టెక్స్ట్ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకు చాలా వరకు టెంప్లెట్స్ అనేవి చూడడానికి కనిపిస్తూ ఉంటాయి. మీకు నచ్చిన టెంప్లెట్స్ అనేవి ఇక్కడ నుంచి మీరు యూజ్ కూడా చేసుకోవచ్చు. సో పొజిషన్ కావాలంటే ఇక్కడ నుంచి మీరు చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి చాలా వరకు అయితే యానిమేషన్స్ ఉంటాయి. ఇక్కడ టెక్స్ట్ని మనం చాలా వరకు అయితే కస్టమైజేషన్ అయితే చేసుకోవచ్చు. ఇక్కడ చాలా అయితే ఉంటాయి. మీకు చూసారు కదా, డిఫరెంట్ స్టైల్స్లో అయితే ఉన్నాయి. లేదంటే మీరు ఇక్కడ నుంచి మీ ఓన్ టెక్స్ట్ని కూడా టైప్ చేసుకోవచ్చు. చూసారా, టెక్స్ట్ అయితే యాడ్ చేసుకున్నాం. కావాలంటే దీన్ని మనం యానిమేట్ కూడా చేసుకోవచ్చు. సో అదొక మంచి ఆప్షన్ అయితే ఇచ్చారు. ఇప్పుడు ఓబుల్ మీద క్లిక్ చేసాం అనుకోండి, ఈ విధంగా మనకి యానిమేషన్ అనేది అవుతుంది. ఇప్పుడు దీనికి కూడా మనం యానిమేట్ అనేది చేయాలి. కావాలంటే ఇక్కడ నుంచి మనం ఆడియోస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చూసారు కదా, ఇక్కడ నుంచి వాయిస్ కూడా రికార్డ్ చేసుకోవచ్చు, లేదంటే మన డివైస్ నుంచి అప్లోడ్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది ఒక మంచి ఫీచర్ అని చెప్పాలి. ఇంకా చాలా యానిమేషన్స్ అనేవి ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తాయి. ఓకే, వద్దు మనకి ఇది ఒక thumbnail లా కావాలి అనుకుంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. ఇంకొకటి మొత్తం యానిమేట్ చేయాలనుకుంటే దీని మీద క్లిక్ చేయొచ్చు. సో చూద్దాం. సో ఈ విధంగా యానిమేట్ చేసింది. ఓకే, ఈ విధంగా మీరు హ్యాండ్మేడ్ కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ ఫీచర్ నా ఫేవరెట్ ఫీచర్ ఏ అసిస్టెంట్ అనమాట. అడోబ్ ఎక్స్ప్రెస్ లో ఈ ఏ ఫీచర్ కూడా మనకి చూడడానికి అయితే కనిపిస్తుంది. ఇది మీకు డిజైన్ సజెషన్ ఇవ్వడం కానీ లేదా మీ క్రియేటివిటీని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్తుంది అనమాట. సో ఈ ఫీచర్ గురించి క్లియర్ గా తెలుసుకుందాం. దీన్ని మీరు ఆన్ చేశారనుకోండి, ఈ విధంగా మీరు ఇక్కడ నుంచి సజెషన్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకొకటి డిస్క్రైబ్ చేయొచ్చు. మనకు నచ్చిన విధంగా అయితే దీన్ని చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మనకి డిఫాల్ట్గా కొన్ని ప్రాంప్ట్స్ అనేవి ఇచ్చారు. చేంజ్ ద కలర్, ఇంకొకటి యాడ్ ఏ లిస్ట్ ఆఫ్ కీ పాయింట్స్ అబౌట్ ఫీడ్బ్యాక్, ఇంకొకటి ఎన్హాన్స్ బ్యాక్గ్రౌండ్. ఇప్పుడు మన ఇక్కడ మన ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని ఎన్హాన్స్ ఇమేజ్, ఇప్పుడు సెండ్ మీద క్లిక్ చేసాం అనుకోండి, మనకి ఎన్హాన్స్ అనేది చేస్తుంది అనమాట. సో చూసారు కదా, ఈ విధంగా మనం ఇమేజ్ని
కొద్దిగా ఇంప్రూవ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు డిఫాల్ట్ గా చూపిస్తాయి, అలానే ఇక్కడ నుంచి టైప్స్ కూడా చేసుకోవచ్చు మీరు. సో ఈ AI అసిస్టెంట్ అనేది మీకు ఇమేజ్ ని యానిమేట్ చేయడానికి కూడా యూజ్ అవుతుంది. చూసారు కదా, ఈ టెక్స్ట్ బ్యాక్గ్రౌండ్ లో మనకి ఈ రిబ్బన్ రావాలి అని చెప్పేసి మనం ఇక్కడ యాడ్ చేసాం. సో యాడ్ అయితే చేస్తుంది అనమాట. కావాలంటే దీనికి మీరు టైప్ చేసే కాదు, రికార్డ్ చేసి కూడా వినిపించవచ్చు. ఇక్కడ వచ్చేసరికి చేంజ్ ద మ్యాన్స్ లెదర్ జాకెట్. ఓకే, దీని మీద క్లిక్ చేసి జనరేట్ చేద్దాం. చూద్దాం ఎలా జనరేట్ చేస్తుందో. ఓకే గైస్, ఇక్కడ మీరు చెక్ చేసుకున్నట్లయితే సో ఏదైతే జాకెట్ ఉందో ఆ జాకెట్ కలర్ అనేది బ్లూగా చేంజ్ చేసింది. ఈ విధంగా మనకు నచ్చిన కలర్ లో చేంజ్ చేసుకోవచ్చు. కావాలంటే కాస్టింగ్ కూడా చేంజ్ చేసేయచ్చు. ఈ విధంగా చాలా ఆప్షన్స్ అనేవి ఇందులో చూడడానికి అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు దీన్ని మనం ఎక్స్పోర్ట్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ గా డౌన్లోడ్ మీద క్లిక్ చేసాం అనుకోండి. MP4 కావాలంటే MP4, లేదంటే JPG లో కూడా మీకు ఒక thumbnail లాగా ఇది మనకు డౌన్లోడ్ అనేది అయిపోతుంది. సింపుల్ గా ఇక్కడ నేను డౌన్లోడ్ మీద క్లిక్ చేస్తున్నాను. డన్. చూసారు కదా, మనకు రెడీగా ఇచ్చేసింది అవుట్పుట్ అనేది. గైస్, అలానే మీరు ఇక్కడ సోషల్ మీడియా పోస్టులు కానీ, వీడియో, ఫోటో, డాక్యుమెంట్, వెబ్ పేజ్లు కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మార్కెటింగ్ సంబంధించిన పోస్టులు కూడా మీరు ఇక్కడ నుంచి రెడీ చేసుకోవచ్చు. జనరేటివ్ AI ఉంది, ఆల్రెడీ మనం తెలుసుకున్నాం. ఇక్కడ మనకి ప్రెజెంటేషన్స్ కూడా ఉన్నాయి. ప్రెజెంటేషన్స్ కానీ, రిజ్యూమ్ కానీ, వెబ్ పేజ్ కానీ, ఇన్స్టాగ్రామ్ స్టోరీ, ఇన్స్టాగ్రామ్ రీల్, ఇలా చాలా అయితే ఉంటాయి. లోగోస్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు లోగోస్ కూడా ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. చూసారు కదా, దీన్ని యూజ్ చేసి మనం వర్క్ అనేది చాలా ఫాస్ట్ గా అయితే చేసుకోవచ్చు. అడోబీ ఎక్స్ప్రెస్ తో మీరు ఫాస్ట్ గా కంటెంట్ క్రియేట్ చేయొచ్చు. హై క్వాలిటీ అవుట్పుట్ వస్తుంది. మీ వర్క్ సేఫ్ గా క్లౌడ్ లో అయితే స్టోర్ అవుతుంది. బిగినర్స్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇంకా ప్రైసింగ్ విషయానికి వస్తే మీరు స్క్రీన్ మీద చూసుకోవచ్చు. మీ రిక్వైర్మెంట్ ని బట్టి ప్లాన్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఫైనల్ గా మనం చూసినట్లయితే ఇంకేం లేదు, మీరు కూడా ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ అనేది డిస్క్రిప్షన్ లో ఉంది. దాన్ని ఓపెన్ చేసి అయితే మీరు దీన్ని ట్రై చేయొచ్చు. సో మీ క్రియేటివిటీని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి ఈ అడోబీ ఎక్స్ప్రెస్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. సో గైస్, వీడియో అనిపించింది కింద కామెంట్స్ తెలియజేయండి. తప్పకుండా లైక్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంతవరకు థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై. జై హింద్.